కర్నూలు జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు గ్రాండ్గా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా, కులం మతం అనే భేదం లేకుండా అందరూ ఒక చోటికి చేరారు. రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక కర్నూలు జిల్లా కేంద్రంలోని సోమిశెట్టి నగర్ కాలనీలోని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు చల్లుకుంటూ కాలనీ ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొడుతూ వీధిలో రంగులు చల్లుకుంటూ వీధి మొత్తం రంగులమయం చేశారు. హోలీ సంబరాల గురించి సోమిశెట్టి నగర కాలనీ సింగ్, ఎస్ఎస్ రావు, యోగి, తిరుపతి రెడ్డి, నారాయణ తదితరులు వాసులు మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి అంటించినప్పుడు తీసు ఆడిపో ఏదైనా దాంట్లో ఇక్కడ పెట్టవాడు మాకెళ్ళి అట్లా ఎట్లా తీస్తావన్నా. ఈరోజు సోమిశెట్టి నగర్ 2లో వీధిలో ప్రజలందరూ కలిసి హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. ఉదయం పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, మహిళలు అందరూ కూడా రంగుల హోలీతో ఆడుకున్నారు. మళ్ళీ సాంప్రదాయం ప్రకారం ఈరోజు కామన్న దహనం కూడా జరుపుకున్నాము. కామన్న దహనం ముఖ్యంగా దుఃఖం పారద్రోలి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి, కామ దహనం అనేది జరిగిపోవాలని చెప్పేసి, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం పాల్గొన్న చాలామంది పాల్గొన్నారు. అందరికీ మరొకసారి మేము థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మతాలకు, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోవాలని మరీ కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు సోమిశెట్టి నగర్ 2లోని అన్ని కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే ఫ్యామిలీ లాగా ప్రతి సంవత్సరం జరుపుకునే హోలీ పండుగ మాదిరి ఈరోజు సుఖ సంతోషాలతో అన్ని కుటుంబాలు ఏకంగా దాదాపు 100 మంది దాకా ఈరోజు ఒక ఫ్యామిలీగా హోలీ పండుగను చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. అయితే ఈ హోలీ పండుగ చరిత్ర ఏమిటంటే, మహాశివుడు తపస్సు చేసే సమయంలో కాముడు అనే వ్యక్తి తపస్సుని భంగం చేసినప్పుడు అతని 3వ కంటి నుంచి శాపరక్తిగా అతనికి బూడిదిగా మార్చి కాల్చేసే విధానాన్ని కాముని దహనం అని చెప్తారు. అదేవిధంగా పెద్దలు చెప్పిన చరిత్ర ప్రకారము ఈరోజు హోలీ పండుగ సుఖ సంతోషాలతో అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఆనందంగా సోమిశెట్టి నగర్ 2లో జరుపుకోవడం జరిగింది. నా పేరు రాజారాం రత్నావత్, బంజారా ధర్మసేన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు.